లంచ్‌కి స్పెషల్ కర్రీ కావాలా? ఈ క్యాప్సికమ్ మీల్ మేకర్ ట్రై చేయండి. సింపుల్ పదార్థాలతో సూపర్ టేస్టీ క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ ఇది. మీల్ మేకర్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ అయితే రిపీట్ అడుగుతారనమాట. మరి ఈ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇంత టేస్టీ క్యాప్సికమ్ మీల్ మేకర్‌ని ఎలా చేశానో చూద్దామా మరి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్. నా ఛానల్‌కి మొదటిసారి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను క్యాప్సికమ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఆ తర్వాత మీల్ మేకర్‌ను 1, 2 సార్లు బాగా కడిగి వాష్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. మీరు మీల్ మేకర్‌ని బాయిల్ అయ్యేలోపు నేను పూర్తిగా క్యాప్సికమ్‌ని కట్ చేసి సిద్ధం చేసుకుంటాను. ఇప్పుడు మనకి మీల్ మేకర్‌ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇంతట్లో మీల్ మేకరు బాయిల్ అయిపోయిందండి. అది బాయిల్ అవుతే సరిపోతుంది. తర్వాత నేను మీల్ మేకర్‌ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు. స్ట్రెయిన్ చేసిన మీల్ మేకర్‌పై మరోసారి ఫ్రెష్ వాటర్ పోసి 1కి 2 సార్లు బాగా కడిగి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ మరింత ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఆ తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మీల్ మేకర్‌లో ఉన్న ఎక్స్ట్రా వాటరు మొత్తము స్ట్రెయిన్ అయిపోతుందండి. అయితే ఈ క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీలో నేను మీల్ మేకర్‌ను డైరెక్ట్‌గా వేయడం లేను. ఎందుకంటే ఇది సాధారణంగా మీల్ మేకర్ కర్రీ కాదు. మీల్ మేకర్ కీమా కర్రీ స్టైల్‌లో చేస్తున్నామనమాట మనం ఇప్పుడు. అది ఎలా చేస్తానో నెక్స్ట్ స్టెప్‌లో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు మరియు అన్నీ కట్ చేసుకున్నవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకోండి. నేను వేడెక్కాక ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ను వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ను నూనెలో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల క్యాప్సికము మంచి ఫ్లేవర్‌తో పాటు చాలా రుచిగా తయారవుతుందనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే స్టెప్‌ను అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం క్యాప్సికమ్ మీల్ మేకర్ కీమా కర్రీ చేస్తున్నాం కాబట్టి మీల్ మేకర్‌ను కీమా లాగా ఎలా తయారు చేస్తున్నామో ఇదే స్టెప్ చూపిస్తాను మీకిప్పుడు. ఇప్పుడు మీరు క్యాప్సికమ్ మగ్గేలోపు ఇప్పుడు స్ట్రెయిన్ చేసి చల్లార్చుకున్న మీల్ మేకర్‌ను ఆనియన్స్ కట్ చేసే చాపర్‌లో వేసుకొని తర్వాత దాన్ని జస్ట్ 1, 2 పల్సెస్ ఇచ్చి క్రష్ చేసుకోవాలి. మీరిక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది, దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు. కేవలం కీమా టెక్స్చర్ వచ్చేలాగా కొద్దిగా క్రష్ చేస్తే చాలు. అలా చేసి మన మీల్ మేకర్ కీమా లాగా రెడీ అయిపోతుందనమాట. ఈ స్టెప్ వల్ల కర్రీకి చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. రుచి కూడా బావుంటుందనమాట. సో, ఇప్పుడు ఈ క్రష్ చేసిన మీల్ మేకర్‌ని మనము క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది కదండీ! దాంట్లోకి మనము యాడ్ చేసుకోవాలి. అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీల్ మేకర్ అనేది వెజిటేరియన్స్‌కి చాలా మంచి ప్రోటీన్ సోర్స్ కదండీ! సోయా మీల్ మేకర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయన్నమాట. అందుకే ఈ క్యాప్సికమ్ మీల్ మేకర్ కీమా కర్రీ కేవలం రుచిగానే కాదు, హెల్తీగా కూడా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ కర్రీ కావడంతో అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారము, కొద్దిగా మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు అన్నీ కర్రీకి బాగా పట్టేలా ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. ఇలా చేస్తే కర్రీకి మంచి రంగు, రుచి, సువాసన వస్తుందనమాట. నేను ఒక హాఫ్ టీ స్పూన్, అంటే నా దగ్గర చిన్న స్పూన్ అండి. సో, అందుకే నేను ఒక చిన్న 2 స్పూన్స్ మసాలా వేశాను, గరం మసాలా పౌడరు. పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి, మన క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ రెడీ. హెల్తీగా, టేస్టీగా ఉండే ఈ ప్రోటీన్ రిచ్ క్యాప్సికమ్ మీల్ మేకర్ కీమా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా! మరి అంతే ఫ్రెండ్స్, ఈరోజు మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్‌లో చేసిన ప్రోటీన్ రిచ్ క్యాప్సికమ్ మీల్ మేకర్ కీమా కర్రీ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందనే ఆశిస్తున్నానండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నేను అప్లోడ్ చేసిన కొత్త వీడియోలు నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే కింద ఉన్న బెల్‌ని ట్యాప్ చేసి పెట్టుకోండి. ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ అందరి సపోర్టు, ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో విలువైందండి. కొత్త ఛానల్ వాళ్ళకి మీరిచ్చే ఎంకరేజ్మెంట్ మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.
అదే అండి బూస్టింగ్గా ఉంటుంది. సో మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్ అండి. బాయ్.